ఖొమైనీకి సంబంధించి వ్యవహారంలో ఏదైతే ఆయన చనిపోవడము, అందులో అంత్యక్రియలు ఇదంతా ఒక ఎత్తు. లక్షలాదిగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా తరలిస్తున్నారు. మన మాజీ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ కూడా అక్కడికి వెళ్ళి కంటతడి పెట్టుకుంది చూసాం. టెహ్రాన్లో ఉన్నటువంటి గ్రాండ్ మొసల్లా సముదాయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అయితే ఖొమైనీ కుమారులు ముగ్గురు పాల్గొన్నా కూడా మరో తనయుడు ప్రస్తుతం సుప్రీం లీడర్ ముక్తయా మాత్రం హాజరుగాల. ప్రార్థన వేళ అలీ ఖొమైనీ శవపేటకి దగ్గర ముగ్గురు కుమారులు ముస్తఫా, మొయిసం, మసౌద్ ఖొమైనీ నిలబడి కనిపించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిదీలు కూడా ఉన్నారు. ఇది సుప్రీం లీడర్గా బాధ్యత చేపట్టించి ముక్తజా ఖొమైనీ మాత్రం కనిపించలేదు. వారం క్రితం ఆయన సతీమణి అంత్యక్రియల్లో కూడా ముక్తజా కనిపించలేదు. భద్రతా కారణాలు అంటున్నారు, కానీ ఆయన ఉన్నారా లేదా, లెగవగలిగిన స్థితిలో ఉన్నారా లేదా అన్నదే ఇప్పుడు కీ పాయింట్.